నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశానికి ప్రెసిడెంట్ అంటే ఎలా ఉండాలి? చాలా హుందాగా, ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ అంతర్జాతీయ సమస్యలపై ఒక పక్క ప్లానింగ్తో మాట్లాడాలి. కానీ ప్రస్తుత అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ రూటే సపరేటు. మిలిటరీ జనరల్స్ కూర్చొని యుద్ధ వ్యూహాలు రచించే లోపే ఈయన గారు బెడ్రూమ్లో కూర్చొని తన ఐఫోన్ ద్వారా ట్విట్టర్లో ఇరాన్ దేశంపై యుద్ధాలు ప్రకటించేసేవారు. మరుసటి రోజే వారితో శాంతి చర్చలు జరుపుతామంటూ ఆఫర్లు కూడా ఇచ్చేవాళ్ళు. అంతర్జాతీయ దౌత్య నీతిని ఒక రియాలిటీ షోగా మార్చేసిన ట్రంప్ గారి జిగ్జాగ్ సోషల్ మీడియా రాజకీయాల వెనుక ఉన్న అస్సలు కామెడీ ఏంటో ఒకసారి చూద్దామా? ఇరాన్ దేశానికి అమెరికాకు మధ్య ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరినప్పుడు పెంటగాన్ అధికారులు ఏం చేయాలో పాలుపోక తలలు పట్టుకునేవారు. ఎందుకంటే ట్రంప్ గారు ఉదయం పెట్టే ట్వీట్కు రాత్రి పెట్టే ట్వీట్కు అస్సలు పొందన ఉండేది కాదు. ఓ రోజు ఉదయం లేస్తూనే పూర్తిగా క్యాపిటల్ లెటర్స్లో ఇరాన్ కనుక అమెరికాను మరోసారి బెదిరిస్తే చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా అంతం చేస్తాం అని పెద్ద వార్నింగ్ ఇస్తారు. ఈ ట్వీట్ చూసి ప్రపంచ దేశాలని అమ్మో రేపే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా ఉందే అని భయపడి స్టాక్ మార్కెట్లను కుప్ప కూల్చేసేవి. కట్ చేస్తే సరిగ్గా 24 గంటలు గడవక ముందే ట్రంప్ గారి మైండ్ సెట్ 180 డిగ్రీలు తిరిగిపోతుంది. మరుసటి రోజు ప్రెస్ మీట్లోకి వచ్చి చాలా కూల్గా, ఇరాన్ నాయకులు చాలా తెలివైనవారు, వారు నాతో మాట్లాడాలని అనుకుంటున్నారు, మేము ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా వారితో టేబుల్ మీద కూర్చొని చర్చలు జరపడానికి, కాఫీ తాగడానికి సిద్ధంగా ఉన్నాం, వారితో ఒక వండర్ఫుల్ డీల్ కుదుర్చుకుంటాం అని స్టేట్మెంట్ ఇచ్చేవారు. ఓవైపు అమెరికా రక్షణ శాఖ ఇరాన్పై ఆంక్షలు విధించేందుకు ఫైళ్లు రెడీ చేస్తుంటే ప్రెసిడెంట్ గారు మాత్రం ట్విట్టర్లో ఫ్రెండ్షిప్ ప్రపోజల్స్ పెట్టడం చూసి వైట్ హౌస్ అధికారులు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ట్రంప్ గారి ఈ జిగ్జాగ్ పాలసీ ఎంతవరకు వెళ్ళిందంటే, ఒకసారి ఇరాన్ అమెరికాకు చెందిన డ్రోన్ విమానాన్ని కూల్చేసినప్పుడు అర్ధరాత్రి ట్రంప్ ఇరాన్పై మిలిటరీ అటాక్కు ఆర్డర్ చేశారు. విమానాలు గాల్లో లేవడానికి కేవలం 10 నిమిషాల ముందు వద్దు అక్కడ ఒక 150 మంది చనిపోతారు, అది నా మనస్సాక్షికి నచ్చలేదని అటాక్ క్యాన్సిల్ చేసి ఆ విషయాన్ని కూడా ఆయనే స్వయంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తారు. సైనిక రహస్యాలను, దౌత్య వ్యూహాలను కూడా లైవ్ క్రికెట్ స్కోర్లా ట్విట్టర్లో అప్డేట్ చేయడం ఒక్క ట్రంప్ గారికి మాత్రమే జరిగింది. అంతర్జాతీయ సమాజం ఇదంతా చూసి ఇది అమెరికా మైండ్ గేమా లేక ఇరాన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ఆడుతున్న మైండ్ ట్రిక్కా అని రీసెర్చ్లు మొదలుపెట్టింది. కానీ చివరికి తేలింది ఏంటంటే, ఇక్కడ ఎలాంటి స్ట్రాటజీ లేదు, కేవలం ట్రంప్ గారి మూడ్ స్వింగ్స్ మాత్రమే ప్రపంచాన్ని శాసించాయి. విదేశాంగ విధానాన్ని సోషల్ మీడియాలో లైకులు, రీట్వీట్ల కోసం వాడేస్తూ శత్రు దేశాలకే కాకుండా సొంత దేశ భద్రతా సంస్థలకు కూడా నిద్ర లేకుండా చేసిన ట్రంప్ గారి ట్విట్టర్ వార్ చరిత్రలోని అత్యంత విచిత్రమైన అధ్యాయంగా మిగిలిపోయింది. మరి ట్రంప్ గారి జిగ్జాగ్ ట్వీట్ల మీద మీ ట్వీట్ ఏంటో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.